హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో కర్ణాటక యుద్ధాల్లో మొదటి కర్ణాటక యుద్ధం గురించి చెప్పుకున్నాం. ఎవరెవరికి మధ్య జరిగింది, దాని ఫలితం ఏంటి, విదేశంలో దాని ప్రభావం ఏంటి, స్వదేశంలో దాని ప్రభావం ఏంటి, అలాగే ఆ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ఆ సంధి పేరేంటి, అలాగే భారతదేశంలో మన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సహకరించారు అన్నది చెప్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ కర్ణాటక యుద్ధం ఎలా గుర్తుపెట్టుకోవాలి. రెండవ కర్ణాటక యుద్ధం. సో ఇది 1749 నుంచి 1754 మధ్యన జరుగుతుంది. ఇయర్ ఇంపార్టెంట్ అంటే 1749 నుంచి 1754 మధ్యన జరుగుతుంది. ఈ కర్ణాటక యుద్ధం ప్రత్యేకత. మొదటి కర్ణాటక యుద్ధం విదేశీయుల మధ్య జరిగిన యుద్ధం. ఏంటి? ఆస్ట్రియా యువరాజు వారసత్వం కోసం జరిగిన యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధం స్వదేశంలో పాలకుల మధ్య జరిగిన యుద్ధం. ఏమేమి అంటే ఒకసారి మనం చూద్దాం. ఎక్కడెక్కడంటే మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఈ కర్ణాటక యుద్ధాల యొక్క రాజధాని ఏది అంటే ఆర్కా. రాజధాని కర్ణాటక యుద్ధాలకు రాజధాని ఏంటంటే ఆర్కా. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడు. ఆర్కా. సరే, దీని ఎఫెక్ట్ ఎలా జరిగింది రెండు కర్ణాటక యుద్ధాలు అంటే ప్రధానంగా రెండవ కర్ణాటక యుద్ధం స్వదేశీ పాలకుల మధ్య జరిగిన యుద్ధం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వదేశీ పాలకుల మధ్య జరిగిన యుద్ధం. ఇది రెండవది. మొదటిది విదేశీ పాలకుల మధ్య జరిగిన యుద్ధం. ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకు ఎట్లా అంటే డైరెక్ట్గా రాకుండా ఈ క్రింది వాటిలో సరైనది ఏది, లేదా ఈ క్రింది వాటిలో తప్పేది, లేదా మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధానమైన అంశాలు ఏంటి, లేదా రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధానమైన అంశాలు ఏంటి అడిగారు పోటీ పరీక్ష. ఇది స్వదేశీ పాలకుల మధ్య జరిగిన యుద్ధం. అందులో ప్రధానం ఏంటంటే 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత వారసత్వ పోరు జరిగింది. ఎందుకంటే నిజాం సుల్తాన్ ఎవరు కావాలి, దీంట్లో ఎవరు ఉన్నారంటే ముజఫర్జంగ్, నాజర్జంగ్ ఇద్దరు పోటీ పడ్డారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముజఫర్జంగ్, నాజర్జంగ్ వీళ్ళిద్దరూ హైదరాబాద్ సుల్తాన్ కోసం పోటీ పడ్డారు. ఇది రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధానమైన అంశం. మరి దీంట్లో బ్రిటిష్ వాళ్ళకు ఫ్రెంచ్ వాళ్ళకి ఎలా సార్ అని అంటే మన దేశంలో మన పాలకుల మధ్య అనైక్యత ఏర్పడింది కాబట్టి చెరో పక్క బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క, ఫ్రెంచ్ వాళ్ళు ఒక పక్క, చెరో పక్క బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క, ఫ్రెంచ్ వాళ్ళు ఒక పక్క వీళ్ళిద్దరికి సహాయ సహకారాలు అందించారు. ఎవరికి? ముజఫర్జంగ్కి, నాజర్జంగ్. నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాలండి. నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత హైదరాబాద్ సంస్థానానికి, హైదరాబాద్ సుల్తాన్ కావడానికి, చక్రవర్తి కావడానికి జరిగిన వారసత్వ పోరులో రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. అందుకని దీన్ని ఏమంటారంటే స్వదేశీ పాలకుల మధ్య జరిగిన యుద్ధము. మరి ఈ యుద్ధంలో విదేశీయుల ప్రభావం ఎంతవరకు ఉంది ఏంటంటే ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు, మరొక వైపు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి రెండు వర్గాల మధ్య సింహాసన పోరు జరిగింది. అందులో ప్రధానంగా మనకు ముజఫర్జంగ్, నాజర్జంగ్. సో ఈ ముజఫర్జంగ్ నిజాం కుమారు, నాజర్జంగ్ మనముడు. ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నాజర్జంగ్ మనముడు. ఇందులో ముజఫర్జంగ్కి ఫ్రెంచ్ వాళ్ళ సహాయం, రాజు కార్యాలయం అది
నాగార్జునకి బ్రిటిష్ వాళ్ళ సహాయం. చూడండి ఎంత చిన్నగా భారతదేశం విదేశీ హస్తగతంలోకి వెళ్ళిపోయింది. నాగార్జునకి బ్రిటిష్ వాళ్ళ సహాయం, ముజఫర్జంగ్కి ఫ్రెంచ్ వాళ్ళ సహాయం. ఇలా ఈ వారసత్వ పోరు జరిగినప్పుడు ఆర్కాట్ అనే ప్రాంతంలో ఈ ప్రాంతాల మధ్య మనకి సింహాసనం కోసం పోటీ జరగడం అనేది కనిపిస్తూ వచ్చింది. సో అలాంటి ఈ విధంగా మిగతావి నెక్స్ట్ క్లాస్లో ఒకసారి నేను కలుస్తానండి. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకసారి నా కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సార్స్ మేడమ్స్ ఏపీఎస్సీ ఆల్ జిఎస్ పేపర్కి ఖచ్చితంగా అండి నా కంటెంట్ మీకు నచ్చితే ఉపయోగపడితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని మీ సపోర్టు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.